జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు అయితే పెట్టుకున్నారు కానీ ఆ పొత్తు ముందుకు తీసుకెళ్ళాలి అంటే కీలకమైన సీట్ల పంచాయతీ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకున్నారు. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో అనే క్లారిటీ అయితే లేకుండా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఒకరి మీద మరొకరు ప్రతి వ్యూహాలు రచించుకుంటూ ఒకరి మీద మరొకరు ఒత్తిడి పెంచే విధంగా ఎవరి క్యాడర్ ఆ పార్టీలకైతే ఒకరి మీద ఒకరు ఒత్తిడి చేసే విధంగా వాళ్ళైతే పని చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా జనసేన పార్టీ నుండి ఈ టీడీపీతో ఎప్పుడైతే పొత్తు కన్ఫర్మ్ అయిందో అప్పటి నుంచి హరిరామ జోగయ్య అనే మాజీ ఎంపీ ఫుల్ యాక్టివ్ అయ్యి లేఖల మీద లేఖలు రాస్తూ ఉన్నారు. ఒకానొక సందర్భంలో చాలామంది అనుకుంటున్నది కూడా ఏంటి అంటే ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా అడగలేనివి హరిరామ జోగయ్యతో ఏమైనా కనుక లేఖలు రాయించి జనసేన పార్టీనే తన అభిప్రాయాలను ఆయన పేరు మీద లేఖల ద్వారా విడుదల చేస్తుందా అనే అనుమానం తెలుగుదేశం పార్టీలో కూడా ఉంది. మరి ముఖ్యంగా తాజాగా కూడా చూడండి, హరిరామ జోగయ్య గారు పశ్చిమ గోదావరి జిల్లాల్లో సీట్ల పంపకాల విషయంలో రెండు పార్టీల అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చారు అని, పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఆయన వెంటే 90% ఉంది అనేది నిజం కాబట్టి ఆయన సామాజిక వర్గం బలంగా ఉన్న చోట జనసేన పార్టీకి టికెట్లు ఇవ్వాలి అని చెప్పి రెండు పార్టీల అధిష్టానము నిర్ణయం తీసుకుంది. సో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లాలో 11 సీట్లు జనసేనకి ఇవ్వబోతున్నారు అని ఆయన సీట్లు కూడా రాసేసి ఒక లేఖ రిలీజ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్ని ఉన్నాయి? 15 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. అందులో ఏకంగా 11 జనసేనకేలట. ఆ 4 వాళ్ళు ఇసిపెట్టింది ఏంటంటే ఆచంట, పాలకొల్లు, దెందలూరు, చింతలపూడి. ఈ 4 నియోజకవర్గాల టీడీపీ కట, మిగిలిన 11 జనసేనకేనట. రెండు పార్టీల అధిష్టానాలు నిర్ణయం తీసుకున్నారని ఆయన ఏకంగా ఒక లేఖ రిలీజ్ చేసి ఇక ఎంపీ కాన్స్టిట్యున్సీ నరసాపురం అంటే అది జనసేనకేనట. అది కూడా రెండు పార్టీలు నిర్ణయం తీసేసుకున్నాయని కూడా ఆ లేఖలు ఆయన ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ అనుమానం ఏంటి అంటే అరే కావాలనే జనసేన పార్టీని ఈయనతో ఏమైనా చేస్తుందా ఇలా అని. మరి పశ్చిమ గోదావరి జిల్లా ఒక జిల్లాలోనే 11 నియోజకవర్గాలు ఇస్తే 15లో, ఇంకా తూర్పుగోదావరిలో ఉన్నటువంటి 19లో అక్కడ ఒక 13, 14 జనసేనకేనా? అంటే గోదావరి జిల్లాలో మెజారిటీ అంతా వాళ్ళకే ఇస్తున్నారా? ఈ హరిరామ జోగయ్య లేఖ బయటకు రాగానే తెలుగుదేశం పార్టీ బెంబేలు ఎత్తిపోతుంది. పొత్తులో ఉండి ఇదేంది ఇది, పవన్ కళ్యాణ్ వాళ్ళని కంట్రోల్ చేయాలి వీళ్ళని కంట్రోల్ చేయాలి అని చెప్పి తప్పుడు ఉపన్యాసాలేనా? మరి హరిరామ జోగయ్య పేరుతో ఇన్ని లేఖలు వచ్చేసి పొత్తులో ఏమీ నిర్ణయం తీసుకోకముందే ఆయనే ఇదే జనసేన అభిప్రాయం అని చెప్పి లేఖ రాసి వదిలేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ ఆయనను ఎందుకు కంట్రోల్ చేస్తలేడు? ఆయనకు మనకు సంబంధమే లేదని చెప్పి ఎందుకు ఒక ప్రకటనగానే రిలీజ్ చేస్తలేడు? ఎందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ విధంగా భయాందోళనలకు గురి చేస్తున్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు పవన్ కళ్యాణ్ మీద కూడా. మనం చూసాం ఇంకా హరిరామ జోగయ్య లేఖ రాగానే ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఏ సీట్లు టీడీపీకి అని చెప్పి ఒక 2-3 జనసేనకి ఇసిపెట్టి అన్నీ మాకే అని చెప్పి వాళ్ళు లేఖలు రాసుకుంటున్నారు. మొత్తం మీద అటు జనసేన ఇటు టీడీపీ వీళ్ళ సీట్ల పంచాయతీ లెక్క తేలేదేమో కానీ ఎవరికి వాళ్ళు సీట్లే అనౌన్స్ చేసేసుకొని కొందరేమో ప్రచారాలు చేసేసుకుంటున్నారు, కొందరేమో ఈ సీట్లు మావే అని చెప్పుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఇంత జరుగుతూ ఉన్నా ఒక్క నిర్ణయమైనా సీరియస్గా తీసుకొని ముందుకు వెళ్ళే ధైర్యం అటు చంద్రబాబు చేయలేకున్నారు, ఇటు పవన్ కళ్యాణ్ చేయలేకున్నారు పాపం.